అడవులు మనకు ప్రకృతి ఇచ్చిన పచ్చని సంపద. ఎన్నో వేల రకాల మొక్కలు, జంతువులకు అవి ఆవాసం. కానీ అవన్నీ సురక్షితంగా ఉన్నాయా? లేవు. కొన్ని జాతులు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటినే అంతరించిపోతున్న జాతులు లేదా ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. ఈ ప్రమాదంలో ఉన్న జంతువులు మరియు మొక్కల వివరాలను నమోదు చేయడానికి శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన పుస్తకాన్ని వాడతారు. దాని పేరే రెడ్ డేటా బుక్. అంతర్జాతీయంగా ఒక సంస్థ ఈ జాబితాను నిర్వహిస్తుంది. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య అంటే WWF, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం IUWC, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అంతరించిన, అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. రెడ్ డేటా బుక్ అంతరించిపోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే సూచికగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి దేశం కూడా తమకంటూ సొంతంగా ఒక రెడ్ బుక్ డేటాను నిర్వహిస్తుంది. మన భారతదేశంలో కూడా అంతరించిపోతున్న వృక్ష, జంతు జాతుల వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఏ జాతులకు అత్యవసరంగా రక్షణ కావాలో అర్థం చేసుకోవడానికి ఇది మన శాస్త్రవేత్తలకు ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు అడవుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి ఆకాశం వైపు చూద్దాం. ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. పక్షులు దేశాలు, ఖండాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయి. వీటినే మనం వలస పక్షులు అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటాం. ఈ వలస పక్షులు సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే నిర్దిష్ట ప్రాంతాలకు వస్తాయి. ఇలా ఎందుకు చేస్తాయి? దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులే. అవి ఉండే సహజ ఆవాసాల్లో అతిగా చలి పెరిగిపోయినప్పుడు అక్కడ పరిస్థితులు తట్టుకోలేక వెచ్చని ప్రాంతాలను వెతుక్కుంటూ ఎగురుతాయి. ముఖ్యంగా గుడ్లు పెట్టి పిల్లలను పెంచడానికి అనువైన మరియు సురక్షితమైన వాతావరణం కోసం అవి వలస వస్తాయి. తిరిగి తమ ప్రాంతంలో వాతావరణం అనుకూలించగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది ప్రతి ఏడాది జరిగే ఒక ప్రక్రియ. జంతువులు ప్రకృతి చక్రంతో ఎంత పెనవేసుకున్నాయో దీన్ని బట్టి మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పటికీ నేల మీద, ముఖ్యంగా మన అడవుల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. నేడు మన అడవులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అటవీ నిర్మూలన అంటే డీఫారెస్టేషన్. భారీ ఎత్తున చెట్లను నరికివేయడాన్ని మనం డీఫారెస్టేషన్ అంటాం. వ్యవసాయం కోసం, పట్టణీకరణ కోసం, చివరికి కాగితం తయారీ కోసం కూడా చెట్లను నరికేస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం దాగి ఉంది. కేవలం ఒక టన్ను కాగితాన్ని అంటే 1000 కిలోల కాగితాన్ని తయారు చేయడానికి దాదాపు 17 పూర్తి స్థాయిలో పెరిగిన చెట్లను నరకాల్సి ఉంటుంది. మనం రోజు ఎలాంటి ఆలోచన లేకుండా వాడే కాగితం కోసం ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మనం ఎంతో కాగితాన్ని వాడతాం, అలాగే వృధా కూడా చేస్తాం. కానీ భయపడాల్సిన పని లేదు. దీనికో పరిష్కారం కూడా ఉంది. మనం కాగితాన్ని ఆదా చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. దాన్ని రీయూజ్ అంటాం. అలాగే పునర్వినియోగం అంటే రీసైకిల్ కూడా చేయొచ్చు. ఒక కాగితాన్ని దాదాపు 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చెట్లను నరకడాన్ని మనం తగ్గించగలం. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక్క కాగితాన్ని ఆదా చేసిన ఏడాదికి వేలాది చెట్లను మనం బ్రతికించుకోగలం. కాగితాన్ని ఆదా చేయడం అంటే కేవలం చెట్లను కాపాడమే కాదు. కాగితం తయారీలో వాడే విద్యుత్తు, నీరు, అలాగే హానికరమైన రసాయనాల వినియోగాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అడవుల రక్షణ గురించి ఆలోచించినప్పుడు కాగితాన్ని ఆదా చేయడం అనేది మనం చేయగలిగే అతి సులభమైన, శక్తివంతమైన పని. మరి అటవీ నిర్మూలనకు ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే అటవీ పునరుద్ధరణ. నాశనమైన అడవుల్లో మళ్ళీ చెట్లను నాటడాన్ని రీఫారెస్టేషన్ అంటాం. మనం ఎన్ని చెట్లను నరికివేస్తున్నామో కనీసం అన్ని చెట్లను మళ్ళీ నాటేలా మనం చూసుకోవాలి. ఆ అడవిలో సహజంగా పెరిగే స్థానిక జాతులనే మనం నాటాలి. అప్పుడే పర్యావరణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ మళ్ళీ తన మునుపటి సమతుల్యతను సాధిస్తుంది. కొన్నిసార్లు అడవులు అవే తిరిగి పెరుగుతాయి. దీన్నే సహజ అటవీ పునరుద్ధరణ అంటే న్యాచురల్ రీఫారెస్టేషన్ అంటాం. నరికివేసిన ప్రాంతంలో మనుష్యుల జోక్యం లేకుండా అలా వదిలేస్తే ప్రకృతి తనను తాను నెమ్మదిగా బాగు చేసుకుంటుంది. చెట్లు మొలుస్తాయి, మొక్కలు వస్తాయి, చివరికి జంతువులు కూడా అక్కడికి చేరుకుంటాయి. అయితే ఈ సహజ ప్రక్రియకు ఎన్నో ఏళ్ళు పడుతుంది.
అందుకే చెట్లు నాటుతూ ప్రకృతికి మనం చురుకుగా సహాయం చేయడం చాలా ముఖ్యం. మన భారతదేశంలో అడవుల రక్షణకు చట్టాలు కూడా ఉన్నాయి. 1980 అటవీ సంరక్షణ చట్టం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహజ అడవులను కాపాడడం మరియు వాటిని బాధ్యతగా ఉపయోగించుకునేలా చేయడం. అంతేకాకుండా అడవుల్లో లేదా అడవి అంచున నివసించే ప్రజల కనీస అవసరాలైన ఆహారం, వంట చెరకు, నివాసం లాంటివి తీరేలా ఈ చట్టం చూసుకుంటుంది. ఇన్నేళ్లుగా మన అడవులకు మనం ఎంతో నష్టం చేశాం. కానీ మార్పు తీసుకురావడానికి సమయం మించిపోలేదు. మిగిలి ఉన్న అడవులను కాపాడుకుంటూ కోల్పోయిన వాటిని మళ్ళీ నాటగలిగితే రాబోయే తరాలకు మన పచ్చని సంపదను తిరిగి ఇవ్వగలుగుతాం. అడవులను కాపాడడం అంటే కేవలం చెట్లను రక్షించడం కాదు. స్వచ్ఛమైన గాలిని, నీటిని, భూమి మీద జీవ సమతుల్యతను కాపాడడం కూడా. అందుకే మన దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకుందాం. కాగితాన్ని పొదుపుగా వాడదాం. మొక్కలు నాటడం లాంటివి చేద్దాం. అడవులను రక్షించి గౌరవించే తరంగా మనం నిలుద్దాం.